ఫలాన్ని బట్టి చెట్టు యొక్క గొప్పతనం ఉంటుంది. మంచి చెట్టు మంచి పంటలను ఇస్తుంది, చెడు చెట్టు చెడ్డ పంటలను ఇస్తుంది. మరియమ్మ గారు జన్మపాప రహితోత్తది, జన్మ పాపము లేకుండా ఆవిడ పుట్టింది. అంటే ట్రెడిషన్ ఏం చెప్తుంది? మరియమ్మ గారి తల్లిదండ్రులు అన్నమ్మ గారు, జాకీము గారు. అయితే వీళ్ళకి పుట్టినటువంటి మరియ తల్లి జన్మ పాపము లేక పుట్టింది. అది కేవలం యేసుక్రీస్తును తన గర్భములోకి స్వీకరించడం వలనే కాదు, దేవుని యొక్క అనుగ్రహం వలన ఆమె పుట్టింది. దేవుడు అనుకుంటే ఈ విధంగా ఒక వ్యక్తిని పుట్టించగలడు. ఎందుకంటే ఆయనకి ఒక లక్ష్యం, ఒక ధ్యేయం, ఒక గమ్యం ఉంది. ఆయన ఒక మంచి కార్యాన్ని, ఒక పెద్ద కార్యాన్ని చెయ్యాలి అనుకుంటే ఆ విధంగా పరిశుద్ధంగా చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, రక్షణ కార్యాన్ని ఈ మరియ తల్లి ద్వారా చెయ్యాలి అనుకున్నాడు. కాబట్టి ఆ ఇద్దరు వృద్ధాప్యంలో కన్నటువంటి మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. మరియ తల్లికి ఇటువంటి జన్మను ఇవ్వటానికి వాళ్ళు ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది